జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని, అవని, నీతో ఒక విషయం చెప్పాలి. మీరు మాట్లాడుకున్నదంతా విన్నానండి. తొందరపడ్డారేమో. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. నిజం బయటపడుతున్నప్పుడు ఆపకూడదు. అందుకే చెప్పేశాను. అన్నయ్య వదిన్లకు, అక్క బావలకు సుజాత గురించి తెలిస్తే గొడవలవుతాయని ఇంకా భయపడుతున్నారు. ఏదో ఒక రోజున వాళ్ల దగ్గర కూడా ఓపెన్ అయిపోతాను. అప్పుడే ఇంట్లో వాళ్ళకున్న అపార్థాలు చెరిగిపోతాయి. సుజాత ఎప్పుడు మన ఇంటికి రావాలన్నా అడ్డంకులు తొలగిపోతాయి. మీ అక్క మన ఇంటికి పరాయిదాన్లా రాకూడదు. ప్రసాదరావు మేనకోడలిగా దర్జాగా రావాలి. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. అది జరిగితే దూరాలు తగ్గుతాయి. మన గురించి నిజం తెలియకముందే లావణ్య వాళ్లకు మా అక్క గురించి తెలియడం ఎటువైపుకి దారి తీస్తుందో ఏమో. అక్క ఎప్పుడు కోరుకునేది కోడలిగా నాకు గుర్తింపు దొరకాలని. మేనకోడలిగా తన గుర్తింపు కోసం కాదు. ఈరోజు సుజాత గురించి చెప్పిన నేను ఏదో రోజున సుజాత చెల్లెలు అవని గురించి కూడా చెప్పేస్తాను. అవని మీకు మేనకోడలే కాదు, కోడలు కూడా అని బయట పెడతాను. అక్కకు కోపం ఉన్నట్టే మావయ్య వాళ్ళకు కూడా కోపం ఉందని అనుకున్నాను. మేనకోడళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వారి మాటల్లో వినగానే దుఃఖం ఆగలేదు. అక్క నాతో మన కుటుంబాల గురించి నిజం చెప్పనంత వరకు ఈ కుటుంబంతో నాకెందుకింత బంధం కలిపావు దేవుడా అని ఎన్నోసార్లు మదనపడ్డాను. అప్పటి పరిస్థితులు నన్ను అంతలా సతమతం చేశాయి. దేవుడు రాసే ప్రతి రాతకి ఒక అర్థం ఉంటుంది. దేవుడు జరిపించే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నేను కోడల్నని ఎప్పుడు తెలుస్తుందా అని మనసు చాలా ఆరాటపడుతుంది. హలో, ఎవరు? ఏంటి అప్పుడే పడుకున్నా? కొంచెం డ్రౌజీగా ఉంటే పడుకున్నా. చెప్పు. బయటకొస్తున్నావా? ఎవరిదైనా బర్త్డేనా? వీకెండ్ కదా, ఈవినింగ్ పబ్కి వెళ్దాం. పబ్బుకా? ఏంటి నిహారిక అంతలా షాక్ అయ్యావు? పెళ్లికి ముందే చాలా పద్ధతిగా మారిపోయావా ఏంటి? ఇలా ఇవ్వే. ఏంటి నిహారిక, ఇక మాతో పబ్బులకి రావడం బందేనా? అంత లేదమ్మా. ఎవ్రీ వీక్ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా పబ్కి వెళ్ళకపోతే జబ్బొచ్చి చచ్చిపోతాను. మరి బయలుదేరి వచ్చేయ్. నీతో పాటు మీ వుడ్బిన్ కూడా తీసుకొచ్చేయ్. మా వాడికి పబ్ కల్చర్ తెలుసుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకుండేవి? గురుడు పక్కా ట్రెడిషనల్. ఈ విషయాలు తెలిసాయంటే ఇంకేం లేదు, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి రిస్కులు నేను చెయ్యలేను. అదీ కాక ఇంట్లో ఒక స్పై ఉంది. ఆ స్పై కంట్లో పడ్డాను అంటే రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసేస్తుంది. మీ వాడి సంగతి వదిలే గాని నువ్వైనారా? ఎందుకే టెంప్ట్ చేస్తారు?
మ్యారేజ్ అయిందంటే ఇక ఎంటర్టైన్మెంట్కి ఇంకా దూరం అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. సరే, ఓ 10 మినిట్స్లో బయలుదేరుతాను. చీరలో అయితే రావు కదా. చీరతో వస్తే చీప్గా చూస్తారని నాకు తెలీదా? మరి డ్రెస్ పరిస్థితి ఏంటి? హ్మ్, ఏదో ఒక రోజున ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవ్వరికీ తెలియకుండా కొన్ని మోడర్న్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. 2, 3 డ్రెస్సెస్ కవర్లో తెచ్చుకుంటాను. బాబు దగ్గర వాష్రూమ్లో చేంజ్ చేసేసుకుంటాను. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే నిహారిక, మనం రెగ్యులర్గా కలిసి కేఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. తొందరగా వచ్చేయ్, సరేనా? 10 మినిట్స్లో బయలుదేరి హాఫ్ అన్ అవర్లో అక్కడుంటాను. కుమ్మేద్దాం. బాయ్. నువ్వు చేస్తున్న మోసం గురించి నీ అంతట నువ్వే బయట పెట్టుకునే సమయం వచ్చింది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి క్షణం కోసమే మళ్ళీ ఈ ఇంట్లో ప్లాన్ ప్రకారం అడుగుపెట్టాను. ఈ రోజు నీ గుట్టు బయట పెడతాను. ఇంతకీ అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య మావయ్యలు ఇంట్లో లేరు కాబట్టి ఈ టైంలోనే బయటికి వెళ్ళిపోవాలి. నైట్ తిరిగొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడిగితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మేనేజ్ చేసేయచ్చు. బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అత్తయ్య మావయ్యలు వచ్చేలోపు ఇల్లు దాటేస్తుంది. నిహారికను ఎలాగైనా పట్టించాలి. అత్తయ్య వాళ్ళు తొందరగా వస్తే బాగుండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.